శ్రీరస్తు శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయ నమః. సంకష్టహార చతుర్థి వైశాఖ మాస కథ. పార్వతీదేవి గణపతి వైశాఖ మాసమున సంకష్టహార చతుర్థి వ్రతమును ఆచరించు విధానమును దాని ఫలములను వివరింపము అని కోరెను. అప్పుడు గణపతి ఇట్లు తెలుపనారంభించెను. అమ్మ శైలజ, వైశాఖ మాసమున నన్ను వక్రతుండుడను పేరుతో పూజించవలను. ఇందులకు గల కథను తెలిపెదను వినుము. పూర్వము రంతిదేవుడను రాజు కాడు. అతని రాజ్యమున ధర్మకేతువు అను బ్రాహ్మణుడుండెను. ఇతనికి సుశీల, చెంచల అను ఇరువురు భార్యలు గలరు. సుశీల పేరుకు తగిన గుణములు గలదై నిత్యము పూజలు వ్రతములు చేయుచున్నది. చెంచల కేవలం శారీరక భోగములు అనుభవించుచు వ్రత పూజాదులను ఆచరింపదయ్యను. పైగా వ్రతనిష్టలచే శుష్కించిన దేహము వల్ల సుశీలను చూచి పరిహాసము చేయుచుండెను. ఇట్లుండ సుశీలకు కూతురు, చెంచలకు కొడుకు పుట్టిరి. చెంచల కొడుకును కన్నందుకు గర్వించి సుశీలను చూచి, నీవు వ్రతములు పూజలు చేసినను నీకు కూతురే పుట్టెను, నేను ఏమీయూ చేయకున్నను నాకు కొడుకు పుట్టెను, దేనికైనను అదృష్టం ఉండవలెనుగాక, ఊరికే ఈ పూజలు చేసిన ఫలమేమి అని ఎత్తిపొడిచెను. సహనశీలియగు సుశీల ఈ మాటలు విని తనలో వగచి సకల బాధలను తొలగించినట్టి సంకష్టహార గణపతి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను. సుశీల భక్తి నిష్టకు మెచ్చినటువంటి గణపతి సాక్షాత్కరించి, సుశీల, నీకు వేదశాస్త్ర పారంగతుడైనటువంటి కుమారుడు జన్మించును అని చెప్పి అదృశ్యమయ్యను. గణపతి కృప వలన కొంతకాలమునకు సుశీలకు ఒక మగ శిశువు కలిగెను. పిదప కొన్నాళ్లకు తన భర్త దివంగతుడయ్యను. దీనితో కోపించిన ఇల్లు వదిలి వేరొక చోట నివసింపసాగెను. అయినను అసూయవతి అగు చెంచల సుశీల కుమారుని బుద్ధికుశలతలను విద్యాశక్తిని చూచి ఓర్వక అతనిని బావిలో పడవేశను. గణపతి కృప వలన ఆ బాలుడు చెక్కు చెదరక క్షేమముగా ఇంటికి వచ్చెను. ఇది తెలిసి చెంచల భగవత్కృప గల వారిని ఎవ్వరునూ ఏమీ చేయజాలరని తలంచెను. సుశీల కుమారుని చూసి ఆనందించి, మాకు సర్వమునకు ఆ గణపతియే దిక్కు అని స్వామికి పంచాంగ నమస్కారము గావించెను. అంతటా చెంచల ఆశ్చర్యపడి తన తప్పిదమును గుర్తించి మనసు మార్చుకుని అక్క ఇంటికి వచ్చి ఆమె పాదములపై పడి, సజ్జనులకు సాధువులకు అపకారము చేయువారు తామే కష్టములో ఉందురని హితువు చెప్పెను. నాటి నుండి చెంచలయు అక్కయ్యగు సుశీలతో కూడి సంకష్టహార చతుర్థి వ్రతమును ఆచరించెను. ఇరువురు సుఖ సంతోషాలతో ఉండ్రి. ఇట్లు ఈ సంకష్టహార చతుర్థి గణపతి వ్రతమును పూజను గావించువారు శత్రుబాధలు లేక సుఖింతురు గనుక, ఓ ధర్మరాజా, నీవును ఈ వ్రతం ఆచరించి శత్రు విజయము పొంది భార్యాపుత్రులతో మహాభోగములు అనుభవించుచు ధర్మయుతముగా రాజ్యపాలన చేయుము అని ప్రబోధించెను. ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమగు శ్రీ సంకష్టహార చతుర్థ వ్రతమున వైశాఖ మాస కథ సమాప్తం. క్షేమంకరాయ దేవాయ సర్వమంగళమూర్తయే నమో విఘ్న వినాశాయ జ్ఞాన విజ్ఞానదాయినే శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.